From Srimad Bhagavatam, Canto 11, Chapter 10, verse 14 to 16. Ataisham karma kartunam bhoktunam sukadukhayo nanatvam nityatvam lokakala gamatmanam manasya sarvabhavanam samstha utpatti kiyatha tatte dakruti vedena jayato vidyavadhi vidyachadi yavamapinga sarvesham dehinam deyayogata kala vaya vatasanti bhava janmadayo sakrut. అనువాదము తాత్పర్యము కృష్ణగిరి శ్రీమూర్తి అభయచరణారేంద్ర భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. ఉద్ధవతో కృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు, నేను ఈ విధంగా నీకు పరిపూర్ణ జ్ఞానమును వివరించటమే. భగవంతుడు ఈ సంసారంలో ఎలా బతకాలా, దేనికోసం బతకాలా, దేనికోసం బతకాలో తెలిస్తే ఎలా బతకాలో కూడా తెలిసిపోతుంది. అంటే దేనికోసం బతకాలా, ఎలా బతకాలా, దీన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారు. మామూలు జ్ఞానానికి ఈ లక్షణాలు ఉండవు. మామూలు జ్ఞానం కేవలం భౌతిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అది మనకి తిండి పెడుతుంది, ప్లస్ మన మనస్సుని, ఎందుకంటే ఈ మంత్రాలని భగవంతుని ఆకర్షించేటువంటి ధ్వనులు, ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రం. అంటే మనం భక్తి మార్గంలో ఉంటే తిండి ఏర్పాటు కూడా ఉంటుంది. తిండి ఏర్పాటు వేరుగా చేసుకోవచ్చు, కానీ తినడానికి ఏర్పాటున్నా మీరు ప్రశాంతంగా భక్తి తెలియకపోతే ఎలా చేస్తాం. మనకి భక్తి ఏంటి, భక్తి ఎందుకు మనకు అవసరం, భగవంతుడు కామన్ సెన్స్. మనకి అడుగడుగున భగవంతుడి యొక్క సహాయం అవసరం ఉంది. మనం గల్తీ కప్పుతలా, మనం అంతా కూడా తప్పులు చేసే స్వభావం ఉన్నవాళ్ళం. అంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా మనం తప్పులు చేయడం నుంచి తప్పించుకోలేము. జీవితం అంతా టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, గ్రీడు, లోభము, మదము, మోహం, మాత్సర్యం, వీటన్నిటి ద్వారా మనం ప్రభావితం అవుతూ ఉంటాం. ఇవి లేకుండా చేయాలన్నా, వీటి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలన్నా బయట నుంచి వచ్చేటువంటి, నిన్న చదువుకున్నాం, మాయ అనేది ప్రతి ఒక్కరిని కూడా దెబ్బ కొట్టడానికి చూస్తూ ఉంటుంది. భగవంతుడి శరణాగతి పొందకుండా మాయ దెబ్బల నుంచి మనం తప్పించుకోలేం. జనాలు భగవంతుడి శరణాగతి పొందకుండా ఎలా మాయ దెబ్బల నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు, కానీ అది వీలు కాదు. ఎందుకంటే ప్రకృతి కఠోర నియమాలు మనల్ని అడుగడుగున దండిస్తూ ఉంటాయి. కాబట్టి మనం అడుగడుగున నేను కృష్ణుడు చెప్పినట్టు చేస్తున్నానా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టు స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాం.
మనం ఇష్టం వచ్చినట్టు బతకడానికిలే. ఎందుకంటే ఇది మీ సొంత ప్లేస్ కాదు. మీ ఇల్లు అయితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మందిరానికి వస్తారు. ఇక్కడ దేవుడి ముందు కాళ్ళు దాచి కూర్చోవడం, మీరు ఇక్కడ షార్ట్ గుడ్లు వేసుకుని రావడం, లేదా ఇక్కడ కూర్చొని మీరు సెల్ ఫోన్ చూసుకోవడం. ఇక్కడికి వచ్చారంటే అప్లై, ఇక్కడ కండిషన్స్ అప్లై అవుతాయి. అలా ఈ జగత్తులో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. ఎందుకంటే ఇది మీ ఊరు కాదు, మా ఊరు కాదు, ఇది భగవంతుడిది. అంటే భగవంతుడు స్థానంలో మనం ఆయన చెప్పినట్టు బతకపోతే మనం నేరస్తులం అవుతాం. దానివల్ల మనం మరింత దండింపబడతాం. జరుగుతున్నది జనాలంతా కూడా విచ్చలవిడిగా బతకడం, శాస్త్ర జ్ఞానం లేకుండా. ఇక్కడ పరిపూర్ణ జ్ఞానం ఉద్ధవ, ఈ విధంగా నేను నీకు పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. భక్తి యోగ ఎనీథింగ్ షార్ట్ ఆఫ్ భక్తి. మీరు యోగి కావచ్చు, మీకు సిద్ధులు కలగచ్చు, కానీ మనకి మరెన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సిద్ధులు అంటే మీకు కావాల్సింది మీరు సులభంగా తెచ్చుకోగలుగుతారు సిద్ధులు అంటే. కానీ మనకు ఉండేటువంటి వికారాలు అవి ఎలా పోతాయి? కాబట్టి మనం జ్ఞానాన్ని పొంది దాన్ని మనం ఆచరణలో పెట్టకపోతే ఏమవుతుంది? కానీ మనం భక్తి యోగం చేస్తామంటే దాంతోపాటు మనకు జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజత జనయసు ఆసు వైరాగ్యం. ఆసు అంటే మనం ఎక్కువ ప్రయాసపడకుండా, అసుతోష్, శివుణ్ణి సులభంగా సంతోషపెట్టచ్చు. శివుడిని సంతోషపెట్టడానికి 2 బెల్వాకులు తీసుకొచ్చి ఆ శివలింగం మీద పెట్టి కొద్దిగా జలం అర్పిస్తే శివుడు సంతోషపడతాడు. అంటే మీరు శివుడిని ఏమైనా అడిగితే ఆ కోరికలు ఆయన తీరుస్తాడు. కానీ శివుడు తీర్చలేని కోరిక, ఏ దేవత తీర్చలేని కోరిక, ఏది మనకి నిజంగా అవసరం అది అడగం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? మీరు దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమడుగుతారు దేవుడిని? దగ్గరండి ముక్తి, కుర్చీ తెచ్చుకోండి. ఆమె 2 శబ్దాలు వాడింది. భగవంతుడిని ముక్తి మార్గం అంట. భగవంతుని మనం కేవలం భక్తి అడగాల. భగవంతుని మీరు ముక్తి అడిగితే దానికి ఎంతో కష్టపడాల. ముక్తి అంటే సంసారం కోరికలు లేకుండా, కోరికల నుంచి ముక్తి. కోరికలు లేనివాడు ఇక్కడి నుంచి బయటికి. కానీ మనం భక్తి అడగలేదు కాబట్టి మీరు ముక్తి. మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇదే అడుగుతారు. బోరు కొడుతుంది, ఇసుగు కొడుతుంది, వాళ్ళ సంసారం కోరికలు. అంటే భక్తి తెలియకపోతే మీరు భక్తిని అడగరు. భక్తి తెలిస్తే దేవుడిని అదే చదువుతుంది. ఇక్కడ మనం చదువుతుంది భక్తి చేసే వాళ్ళకి భుక్తి గురించి. భుక్తి అంటే తిండి, రోటీ కపడా మకాన్, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి గుడ్డలు. మనం భక్తి చేస్తుంటే దానిలో భుక్తి కూడా ఉంది. మనం భక్తి చేస్తుంటే దానిలో ముక్తి కూడా ఉంది.
కానీ మీరు ముక్తి పొందితే భక్తి లేకపోతే మళ్ళీ కింద పడిపోతారు. ముక్తి కోరిక ఎటో ఒకటి చంపుకుంటారు, కోరికలు ఒక జన్మ, కోరికల్ని సహించి భరించి అణగదొక్కి చస్తారు, బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత అంటారు మిమ్మల్ని రోజంతా కదలకుండా మాట్లాడకుండా ఉండమంటే బోరు కొడుతుంది. కదలడానికి లేదు, మాట్లాడడానికి లేదు, మన వల్ల కాదు. ముక్తి అంటే ఇక్కడి నుంచి బయటపడ్డారు, తర్వాత ఏం చేయాలో తెలియకపోతే మళ్ళీ ఈ పనులు చేయడానికి వస్తారు. మరి అది ఎందుకు అడిగారు? ఇప్పుడు నాకు చెబుతుంది, మరి పైకి కిందకేదో అంటుంది. దేవుడిని ముక్తి అడిగితే మీరు మళ్ళీ పడిపోతారు, భక్తి అడిగితే పడరు. ఎందుకంటే భక్తి చేస్తున్నంతకాలం మీరు భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. కానీ భగవంతుని ఏం అడగాల? భక్తి అడగాల. మీకు జీవితం అంటే విసుగెత్తే ముక్తి అడుగుతుంది, కానీ బయటికి వెళ్తుంది. మనకు ఆనందం కలగట్లేదు, బయట గాలిలో నిలబడి మళ్ళీ కిందకు వచ్చేస్తారు. భక్తి అడిగితే ఇంక కిందకి రారు. మీరు ఎప్పుడు ఆయనతో పాటు ఆయన లోకంలోకి ప్రవేశిస్తారు. ఎవరికైతే ప్రేమ అనేది ఉంటుందో, మీరు ఎవరో బయట వాళ్ళు అనుకోండి, బయట వాళ్ళు మీ ఇంటికి వస్తే వాళ్ళకి ఏం పని ఉంది? కానీ మీరు ప్రేమించే వాళ్ళు వస్తారు, బార్ల తలుపులు తీసేసి రండి, ఓ రండి 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 అని లేదా ప్రేమ ఉంటే రానిస్తారు. వాడవాడు తెలియని ముక్కుమోహం తెలియని వాడైతే ఎందుకు వచ్చారంటారు. ఇదే మనకేం పని ఉంది వాడితో? అంటే భగవంతుడి దగ్గరికి పోవాలంటే ఏముండాలా? ప్రేమ ఉండాలా, భక్తే చేస్తూ ఉంటే ప్రేమగా మారుతుంది. భక్తి మనం చేస్తూ ఉంటే, భక్తి అంటే సాధన. మనకి ప్రస్తుతం మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. నో డిసిప్లిన్ లైఫ్. ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు పండుకోవడం, ఏది పడితే అది మాట్లాడడం, అంత చేస్తాం. అంటే మనకి భక్తి లేదు. మనకి భక్తి ఉందంటే వెంటనే నేను తినేది ప్రసాదం కదా, నేను గ్రామ్యకథ మాట్లాడుతున్నాను అనేది ఆపు చేయాలి. గ్రామ్యకథ మీ మనసుని బలహీనం చేసేస్తుంది. కృష్ణుడి కథ వింటుంటే మీకు టానిక్ లాగా పనిచేస్తుంది. నీ ఫోన్ అయిపోయేది 50 రూపాయలు కట్టవా? శబ్దం వస్తుంది అక్కడి నుంచి. అంటే భగవంతుడు మాట్లాడుతున్నా అంటే పరిపూర్ణ జ్ఞానం. మనం మాట్లాడుతున్నాం అంటే మనకి తెలిసింది. అటు గురువులు వాళ్ళు భగవంతుడు చెప్పిందే చెబుతారు. ఒక గురువు అంటే ఆయనకి సొంతగా చెప్పాల్సిందేం లేదు, అంతా అరువు తెచ్చుకున్న జ్ఞానం. బారోడ్ ప్లూమ్స్. అప్పుడప్పుడు ఆడపిల్లకాయలకి పెళ్లి చేయడానికి మరి డబ్బు లేదు ఇంట్లో, అరువు తెచ్చుకుంటారు. షో చేయాలి కదా, వాడు అబ్బాయిని బోల్తో కొట్టించడానికి షో చేసి వీళ్ళు బాగా డబ్బు నాళ్ళే కనబడుతున్నారని చెప్పి సరే సంబంధం ఒప్పుకొని ఆ తర్వాత ఏమంటే ఎందుకంటే అరువు తెచ్చుకున్నారు. ఆ రోజుకి తీసుకొచ్చారు, చూపించారు, ఆ తర్వాత రిటర్న్ చేస్తారు. ఈ అబ్బాయి వీళ్ళు బాగా డబ్బు నాళ్ళే కనబడతారు బోల్తో. కాబట్టి అరువు తెచ్చుకున్న జ్ఞానం. ఇక్కడ మనం సొంతంగా మనం చెప్పేదేం లేదు. భక్తులు ఎప్పుడు మాట్లాడినా కూడా అందుకే మనకి నాకింత జ్ఞానం ఉంది, నేను అంత అరుగు తెచ్చుకుని నువ్వు ఎక్కడి నుంచో ఒక 1000 రూపాయలు తీసుకుని మాకు పార్టీ ఇస్తావు, అరుగు తెచ్చిన సొమ్ముతో. నువ్వు చేసింది ఏంది అక్కడ? వాడెవడో ఇస్తే. మందిరంలో మనం ప్రసాదం పంచి పెడతా ఉంటాడు, అది నేనేదో పెడుతున్నట్టుగా ఫీల్ అయితే అది నా డబ్బు అయింది, జనాలు డొనేషన్లు ఇస్తున్నారు, ఆ డబ్బుతో మనం కార్యక్రమం చేస్తాం. నేను కాబట్టి రథయాత్ర చేశాను, నేను కాబట్టి అక్కడ నేను చేసింది ఏంటి? వాలంటీర్లు వచ్చారు, డబ్బులు వచ్చాయి, పని అయింది. మధ్యలో ఇంత పెద్ద రథయాత్ర చేశామంటే ఎందుకని అంత అరువు తెచ్చుకునేది. అంటే మనుషులు సొంతంగా ఏం మాట్లాడినా కూడా అదంతా కూడా మిథ్యా జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, అంత భౌతిక జ్ఞానం. భగవంతుడు ఏం మాట్లాడినా కూడా ఎలా సంసారం నుంచి బయటికి తీయాల, ముక్తి.
అందుకే మనం రోజు చదువుతూ ఉంటాం. శ్లోకాలు అర్థమైనా కాకపోయినా భగవద్గీత చదువుతూ ఉంటాం. నమ్మకం భగవద్గీత చదువుతుంటే ఆ శ్లోకాల్లో ఉండే శక్తి నన్ను మాయని ఎదుర్కోవడానికి పనికొస్తుంది. ఆ శ్లోకాలు అర్థమైతే మీకే తెలుస్తుంది ఎటు పోవాలో ఎటు పోకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు. ప్రవృత్తించా నివృత్తించా జనానా విదురాసుర నశోచన్ నాపిచాచారో అసత్వం తేషు విద్యతే. రాక్షసులు, మనంతా కూడా రాక్షసులు. మామూలుగా పనిచేసేవాళ్ళంతా నాకు ఇష్టం లేదు. మనం భగవంతుడికి ఇష్టమా కాదా అట్లా ఆలోచించి పని చేయాలి. ఎప్పుడు పని చేస్తున్నారేంటి మీరు అట్లా? ఎప్పుడు పని చేస్తున్నా నాకు ఇష్టమా లేదా? కానీ మన భక్తులు భగవంతుడు ఈ విధంగా భగవంతుడు సంతోషపడితే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. భగవంతుడు నియమాలను ఉల్లంఘిస్తే మనం మీకు ఇష్టం వాడేవాడు సారాయి తాగడం వాడికి బాగానే ఉంది, కానీ భగవంతుడు సాగు కొడతాడు, చిత్త కొడతాడు. అంటే మీకు బాగానే ఉంది తాగడం, కానీ భగవంతుడు మిమ్మల్ని రోగాల పాలు చేసి అప్పుల పాలు చేసి మిమ్మల్ని తర్వాత దుఃఖాల పాలయ్యి మీకు బాగానే ఉంది ముందు తాగుతుంటే భగవంతుడు చెప్పాడు తాగడానికి. అంటే మనుషులు ఎప్పుడు వాళ్ళ తెలివితేటలతో పనిచేయాల్సిన అవసరం లేదు. అంత ప్రపంచం అంతా కూడా వాళ్ళ తెలివితేటలతో పనిచేస్తున్నారు. వాళ్ళంతా గొడ్డి చాకరీ అవుతుంది, కానీ సుఖము లేదు, ముక్తి లేదు, ఆనందం లేదు, ముక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి దోచినట్టు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ ఆత్మ మేలుకోవటం లేదు. ఆత్మ మేలుకోకుండా ఆనందం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఆత్మ మేలుకోకుండా మీరు సాగు పుట్టుకుని మీకు ఆత్మ అంటే తెలియకపోతే మోక్షం ఎక్కడుంది? ఇదే బతుకు మరి. ఈ శరీరంతో ఏం కర్మలు చేయాలా, మళ్ళీ ఇంకో జన్మకు పోవాలా? ఆత్మ తెలియకుండా మీరు ఎట్ట బయటపడతారు? కాబట్టి ఇక్కడ పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడు కూడా మనం భగవంతుడు ఆత్మ, భగవంతుడు ఆత్మ ఈ దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడుతున్నా, ఏం పనులు చేస్తున్నా, ఇది ఆత్మ కళ్యాణాన్ని కలిగిస్తుందా, ఇది భగవంతుని ప్రసన్నులు చేస్తుందా? ఇది రైట్, అంతే కదా? ఇది ఆత్మ కళ్యాణం. మీకు శ్రేయస్సు ప్రేయస్సు, శ్రేయోభిలాషి అంటాం కదా, శ్రేయస్సు కోరేవాడు. శ్రేయస్సు కోరేవాడు అంటే నిజంగా మనకు మేలు కోరేవాడు మన శ్రేయోభిలాషి. సో మనకి ఒక సిగరెట్ ఇచ్చేసి నాతో పాటు కంపెనీ ప్రపోజల్ నువ్వు కూడా తాగు, లేదా ఒక బాటిల్ ఫ్రీగానే వస్తుంది, కానీ చదవదు, ఫ్రీగా సారేస్తే తాగుతారే, ఫ్రీగా వస్తుంది, మంచి కిక్. ఫ్రీగా వచ్చిన కూడా సారాయి తీసుకెళ్ళి కాలువలో పారేయాలి సారాయి బాటిల్. కానీ జనాలు బుద్ధి లేనటువంటి వాడు ఫ్రీగా, అందుకే మిలిటరీ వాళ్ళంతా సారాయి మాకు ఫ్రీ సార్, కోటా ఉంది సార్, మాకు ఫ్రీ తాగి పండుకుంటాడు. ఫ్రీగా వస్తే తాగి పండుగ. పనికి మాల వస్తువులు ఫ్రీగా వచ్చినా కూడా ఎవరికి కావాలి? అంటే ఇక్కడ శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఆత్మ కళ్యాణం కలిగించేది శ్రేయస్సు. ప్రేయస్సు అంటే ఇంద్రియ తృప్తి కలిగించేది. ఇంద్రియ తృప్తి ప్రారంభంలో బాగానే ఉంటుంది. మనం 16 మాలు జపం చేయకపోయినా కూడా తినేయడం ముందు, ఎందుకంటే ప్రేయస్సు ముందు మన 4 సుఖాన్ని పూరి, ఆ తర్వాత కూర్చొని జపం చేద్దాం. అంటే శ్రేయస్సు అంటే నేను మందిరంలో భక్తి చేయడానికి వచ్చిన, అంటే ముందు భక్తి పూర్తి చేసుకొని ఆ తర్వాత ప్రసాదం తీసుకోవాలి. కాబట్టి మనుషులు మామూలుగా అందరూ కూడా ప్రేయస్సుకి ఎరైపోతూ ఉంటారు. వాళ్ళు మీకు మందిరంలో కిచిడి పెడతారు, బయట అక్కడ వాడు పూరి హల్వా మీకు పకోడీలు పెడుతున్నాడు, పప్పు అన్నం రోజు తినేది, కానీ ప్రసాదం కాదు. అంటే భక్తులు కక్కుర్తిపడు, అక్కడ పూరి హల్వా ఉంది, ఈరోజు అక్కడ తిందాం, అక్కడ తిని మీరు మీ బుద్ధి కాస్త భ్రష్టు పడుతుంది. అంటే భక్తులకి ప్రేయస్సు కాదు కావాల్సింది, శ్రేయస్సు. నేను ఏదైనా తినాలంటే అది కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఉండాలి. నేను ఏదైనా తినాలంటే అది భక్తులు వండినటువంటిదే ఉండాలి. భక్తులు వండితే భగవంతుడు స్వీకరిస్తాడు. భక్తులు కాకుండా అందరి ఇళ్ళలో వంటలు వండుతున్నాడు, దేవుడు వచ్చి తింటున్నాడే.
భక్తి లేదా గడ్డి తింటున్నారు మీరు అంతేనన్నా. ఆయన పిలిస్తే ఆయన వస్తాడు. ఇప్పుడు ఆయన పిలిస్తే ఆయన వస్తాడు. ఆయన అడిగింది పెట్టాలి మీరు. దేవుడిని పిలిస్తే ఆయన వస్తాడు. మీరు దేవుడి మా గోపాలకి చక్కగా కాఫీ నేను నైవేద్యం పెడితే వేడి వేడిగా నాన్సెన్స్. ఆయన కాఫీ తాగడు, కృష్ణుడు కాఫీ తాగడు, కృష్ణుడు టీ తాగడు, కృష్ణుడు పాలు తాగుతాడు, బాదం పాలు, కేసర్ మిల్క్, కేసరి పాలు అవి పెట్టండి. అవి మీకు కూడా మంచిది ఆరోగ్యానికి. టీ కాఫీ తాగితే మీకు కడుపు పాడవుతుంది, దానికి బానిస అయిపోతారు. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలతో బతకడానికి ప్రయత్నం చేయకూడదు. మొదటి భగవద్గీతని కొద్దిగా భగవద్గీత పద్ధతిలో బతకండి. అప్పుడు మీకు తిండి ఉంటుంది, ఆనందం ఉంటుంది, దానిలో ముక్తి కూడా ఉంటుంది. చెప్పినట్టుగా ఒక ముక్తి వచ్చి టెంపరీగా పోవడం మళ్ళీ వచ్చాడు. టెంపరీగా పోతే అదే ముక్తి, పర్మనెంట్గా పోతే ముక్తి, టెంపరీగా పోతే పోయినట్టుంది కానీ మళ్ళీ వెనక్కి వస్తారు. నాట్ ముక్తి. అంటే ఇక్కడ కేవలం భక్తి ఏది చేసినా కూడా కృష్ణుడి కోసం, కృష్ణుడి కోసం, కృష్ణుడి కోసం. ఆ తర్వాత ఏదో ప్రసాదం భగవంతుడు. మీరు కొత్త గుడ్డలు కొట్టి ఏం చేస్తారు? మీ మీద పెట్టుకొని అద్దంలో చూసుకొని ఎట్లా ఉన్నానేది ముందు దేవుడికి పెట్టి, దేవుడి దగ్గర రాధమ్మకో కృష్ణుడికో బలరాముడికో పెట్టి భగవంతుగా ఆయన ఆ తర్వాత ఆ గుడ్డలు మీరు వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా ముందు దేవుడికి, ఆ తర్వాత వెనక్కి నుంచి మనం అంటే సేవకులు ఎప్పుడు కూడా యజమాని కంటే ముందు తినడానికి లేదు. ఉద్యోగం ఊడిపోతుంది. యజమాని కంటే ముందు వేడివేడిగా వండంగానే వస్తాడు యజమాని. వాడు నాన్సెన్స్ ఏం చేస్తున్నాయి, వాడు వండుకున్న తర్వాత ముందు వాడుకుని తినేసి తర్వాత బాస్ వస్తే వడ్డిస్తుంటే ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారు, పీకి పారేస్తారు. వీడికి మర్యాదలు కూడా తెలియదు, దేనికి పనికి వస్తాయి. నా ఇల్లు వాడి సుఖం కోసం వాడుకుంటున్నాడు. అందుకే ఇళ్లలో పూజిస్తాను ఎందుకు పెట్టుకుంటారు? మనం కాదు యజమాని, ఈయన. ఇళ్లలో పూజిస్తాను ఎందుకు పెట్టుకుంటారు? ఎప్పుడు గుర్తుండాలి. ఇంట్లోకి ఏది తెచ్చినా కూడా ఇంటి యజమాని కృష్ణుడు ఉన్నాడు అంటే మీరు సరిగా ఏర్పడి మీరు 2 పెద్ద గదులు కట్టుకుని భగవంతుడి డ్రాయర్లో పెట్టండి మూల. అంటే ఏంది, మీకు ఇల్లు మీద ఆయనకు మాత్రం చిక్కుడు కొట్లు పడేది. ఇల్లు కడుతున్నా అంటే ముందు దేవుడికి ఒక గది, ఆ తర్వాత మీరు 2 గదులు కట్టుకుంటారు, 3 గదులు. లేకపోతే మీరు భక్తులు కాదు. అంత నామకే వస్తే అంటారు, నామ మాత్రం భక్తులు అందరూ కూడా. అందుకే వాళ్ళని దేవుడు గొప్పగా ఏర్పాటు అయ్యారు ఇళ్లలో. నేను వెనకాల ఔరంగాబాద్ పోయా. ఔరంగాబాద్ ఎక్కడికి పోయినా మీ పూజ స్థలం చూపించండి అని అడుగుతాం. అంటే వాళ్ళ భక్తి ఎందుకు బయటపడిపోతుంది, బండారం బయటపడుతుంది. వాడి హృదయంలో దేవుడికి ఎంత స్థలం ఉంది తెలిసిపోతుంది. నేను ఔరంగాబాద్లో స్వామి మా ఇంటికి రండి అన్నాడు. ఎంత దూరం నుంచి, ఆంధ్ర నుంచి. స్వామి వచ్చాడు, ఇంటికి పిలుచుకోవాలని చెప్పి ఇంటికి పిలుచుకున్నారు. పోయా. అదే మీ పూజ స్థలం ఎక్కడుంది? అదేందో అట్ట తీసుకెళ్ళాడు కిచెన్లోకి, అట్ట తీసుకెళ్ళాడు వాళ్ళ కిచెన్ గోడౌన్లోకి. అక్కడ చిన్న డ్రాయర్ తెరిచాడు. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, నాన్సెన్స్. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దేవుడిని స్టోర్ రూమ్లో అల్మీరాలో పెడతా. ఎవడనుకుంటున్నావు ఆయన? హూమ్ డూ యూ థింక్ హీ ఈజ్? అంటే మీకు నిజంగా దేవుడు అర్థమైతే భయపడిపోతారు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఆయన కట్టుకున్నాడు. ఎవడే పోలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టుకున్నాడు. అలా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. కానీ అమెరికా నుంచి ఇంట్లో అడుగు పెట్టకుండా తెచ్చాడు, ట్రక్ గుద్దేసింది బయట. మీరు కట్టుకుని ఇల్లు కోట్లు పెట్టి దేవుడు ఇంట్లోకి రాకుండా అంటే బయట పెట్టేసి వస్తారు. తెచ్చాడు ఆయన, ఒక ఆయన మంచి డబ్బున్న కుటుంబం. ట్రక్ గుద్దేసింది అక్కడ. గృహప్రవేశం కూడా కాలే. ఇంకా అబ్బాయి గృహప్రవేశానికి అమెరికా నుంచి వచ్చాడు, చావడానికి వచ్చాడు అన్నట్టుగా అయింది. అంటే దేవుడితో మీరు పని పెట్టుకుంటే తమాషాగా తీసుకోమాకండి. దేవుడితో అంటే మీరేదో తమాషా జనాలకు చూపించాలా, మనకి తెలీదు, ఏందో చేసుకుంటే సరిపోతుంది. అట్లా కాదు, కరెక్ట్గా. అందుకే అన్నాడు ఇక్కడ
నేను నీకు పరిపూర్ణ జ్ఞానాన్ని వివరించి తిని. ఆయనను నా అభిప్రాయాన్ని కొంతమంది తత్వవేత్తలు భగవద్గీత చదివితే మీ అభిప్రాయాలు చెప్పకూడదు. భగవద్గీత చదివి నా అభిప్రాయం అంటారు. భగవద్గీత అయితే కృష్ణ చదువుతున్నా అర్థం చేసుకోండి. వాళ్ళు ఆయన చెప్పిన తర్వాత దానికి మసిపూసి మీ అభిప్రాయం చెప్పండి, మీకు కావాల్సినట్టుగా భగవద్గీత మారుస్తున్నారు. మోసపోయేది ఎవరు? మీరే మోసపోయేది. భగవద్గీతను మార్చమాకండి. భగవద్గీతను ఉన్నట్టుగా మీరు అంగీకరిస్తే మీరు మాయ నుంచి బయటపడతారు, మీ బతుకు బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది భగవద్గీత చదివి, ఎందుకంటే కొద్దిగా భగవంతుడి శరణాగతి పొందాలంటే ప్రారంభంలో ఇబ్బందిగానే ఉంటుంది. అంతే, మీ స్వతంత్రాన్ని పక్కన పెట్టేయాలి. మీకు ఏంటంటే నేను 7 గంటల ఎందుకు తెలియాలా, నేను ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగాల, తర్వాత ఉల్లిపాయ పెసరట్టు తినాలి, అన్నీ తప్పుడు పనులే. లేటుగా లేవడం తప్పు, అతను కాఫీ తాగడం తప్పు, ఉల్లిపాయ వేసుకుని తినడం అన్నీ తప్పు పొద్దు. ఎందుకంటే అక్కడ మీరు దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచన లేదు. కాబట్టి ఇక్కడ భగవద్గీతను మనం మార్చడానికి లేదు. భగవద్గీత ఇబ్బందిగానే ఉంటుంది. భగవద్గీత చదువుతుంటే మీరు బతుకుతున్న పద్ధతి ఒకటి, భగవద్గీతలు బతకమని పద్ధతి ఒకటి. ఇవన్నీ మారాలా? మారకపోతే మీరు ఏడు మొహం పెట్టుకుని కూర్చుంటారు. ఏం చేస్తారు? మారితే సంతోషపడతారు. అంటే భగవంతుడు చెప్పే పద్ధతిలో పోతే సుఖం గ్యారంటీ. మీ పద్ధతిలో పోతే సుఖం దొరుకుతుందేమో అని మీ ఆశ. మీ పద్ధతిలో పోతే నోట్ డౌన్, ఎలాంటి సందేహం లేదు. మీ పద్ధతిలో పోతే అనిపిస్తుంది. అందరూ మందిరానికి ఎందుకు రావట్లే? మన పద్ధతిలో మనం సుఖంగానే ఉంటారని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత మెల్లిగా ఎప్పుడు 50 ఏళ్ళు చేసిన మీ వయసులో బయలుదేరుతారు. ఏమీ లేదు ఇక్కడ, వాడు పోయాడు వీడు పోయాడు, మనం కూడా కాళ్ళు దాచాం పోవడానికి. కాబట్టి దేవుని పట్టుకుంటే మేలని అనుభవం పడితే మళ్ళీ కేర్ ఆఫ్ ఇస్కాన్, కేర్ ఆఫ్ టెంపుల్, మళ్ళీ బయలుదేరుతారు జనాలు. మన పద్ధతులన్నీ ట్రై చేసాము, ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినాయి, కానీ ఏ సంతోషం అనేది కలగలేదు. అది చాలా మందిరానికి పోదాం, అక్కడ ఏమైనా మనకి దొరుకుతుందేమో. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా భగవద్గీత చదివేటప్పుడు మనం డబుల్ చెక్, నేను కృష్ణుడు చెప్పిందే ఒప్పుకుంటున్నానా, భగవద్గీతని మసిపూస్తున్నాను. భగవద్గీత అంటే ఏంది? నువ్వు కృష్ణుడి యొక్క దాసుడివి, ఏం చేసినా కూడా నువ్వు కృష్ణుడు చెప్పినట్టు చెయ్యి, కృష్ణుడి కోసం చెయ్యి. కృష్ణుడి కోసం చేస్తే మాకెట ఆనందం కలుగుతుంది సార్, కృష్ణుడి కోసం చేస్తే మాకే లేదా? కానీ మీ ఆత్మకి మీరు అనుకుంటున్నారు, మీరు దేవుడికి ఏదైనా డొనేషన్ ఇస్తారు, మన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తున్న మనకే వస్తుంది. కానీ మీ ఆత్మ మేలుకుంటుంది. ఆత్మ మేలుకున్న వాళ్ళే నిజంగా దేవుడికి డబ్బులు ఇచ్చేది. తెలియని వాళ్ళు ఏదో పేరు కోసం ఇస్తారు, తెలియని వాళ్ళు మెహర్బానీ, 10 మంది వచ్చారు ఇంటికి, ఇకపోతే బాగోదు. అందుకే ఈ సొమ్ము ఎవడికి చెందుతుంది? నిజానికి నేను నా మీద ఇన్నేళ్ళ నుంచి ఖర్చు పెట్టుకుంటున్నా, నాకు ఏమైనా ఆనందం కలిగిందా? ఏ వయసు మీకు? 22, 22 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు, కానీ ఆనందం దొరికిందా? ఇది ప్రశ్నే లేదు. కృష్ణుడి కోసం అప్పుడు మీ ఆత్మ వేలుకుంటుంది. ఆత్మ లక్షణం ఆనందం, శరీరంతో ఆనందం దొరకదు. కాబట్టి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని మనం ఆత్మ సాక్షాత్కారం, జీవితం ఉద్దేశం ఏంది అంటే ఆత్మ సాక్షాత్కారం. జీవిత ఉద్దేశం పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడం, కారులో తిరగడం, బాగా బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడం, మనం బాగా మేకల్లా గొర్రెల్లాగా బాగా మేపుకోవడం, తినడం, డబ్బుని తింటూ ఉంటారు. ఆ తర్వాత యమరాజు వస్తాడు, మేకల్ని గొర్రెలు దెబ్బలాంటి మిమ్మల్ని కూడా పట్టుకుపోతాడు. ఏం చేయకుండా మీరు దేవుడితో ఎప్పుడు కూడా ప్రమేయం పెట్టుకోవాలి. మానవ జీవితం అంటే ప్రారంభంలో మనకి అర్థం కాదు, వెలుగు తెలుస్తూ ఉంటే
విషయాలు. అప్పుడు మనకి అనుభవం కలుగుతూ ఉండి తెలుస్తూ ఉంటుంది. ఎలాంటిది లేదు. నాకు తినడానికి అంతుంటే చాలు, మిగతాదంతా నేను దేవుడి కోసం పనిచేయాలి. జనాలు కొద్దిగా దేవుడికి ఇస్తుంది, అంతా నా కోసం ఎట్ట ఖర్చు పెట్టుకోవాలి. రివర్స్లో పోతూ ఉంటారు వాళ్ళు. దేవుడికి మొక్కుబడిగా 51 రూపాయలు 116 అటు మిగతాదంతా మన కోసం. కానీ మీకు దేవుడు అర్థమైతే నా మీద ఎంత కనీసం అంత నాకు మిగతా దేవుడు ఎంతో ఆనందం కలుగుతుంది. లేకపోతే మేము అంతే మహాత్ములు అంతా ఎందుకు బతుకుతారు. ప్రభుపాద మొత్తం దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఏం లోడ్ చేశాడు ఆయనకి? ఏమీ లోడ్ చేయలేదు. బిల్డింగుల మీద బిల్డింగులు, మనుషుల మీద మనుషులు, డబ్బుల మీద డబ్బులు. కానీ ఆయనే అనుభవించడం. మళ్ళీ దేవుడి కోసం పనిచేశాడు, దేవుడు ఇస్తున్నాడు. ఇంకా ఆయనకి పోటీ. ఏం దేవుడు ఇవ్వాలని దేవుడు మనల్ని పరీక్షించడానికో, అది డబ్బులు ఇస్తే ఏం చేస్తాడో చూడాలా. శ్యామలం ఒక 50 లక్షలు వచ్చింది, మాకు ఎందుకు వచ్చింది, సరే ఈ వంటగదిలో కూర్చొని ఏం చేసుకోవడానికి. హరే కృష్ణ. మా ఇంట్లో చక్కటి కిచెన్ పెట్టుకుంటే, నేను పూజ స్థలం పెట్టుకుంటా. పోతారా లేదా? పోరా, గుడ్. అంటే కొద్దిగా భక్తి అర్థమైంది. 50 లక్షలు రాగానే తిన్నగా తీసుకెళ్ళి దేవుడు నన్ను పరీక్ష పెట్టడానికి, నేను పరీక్షలు ఫెయిల్ కాదలుచుకోలేదు. మొత్తం ఉన్నత నడి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ప్రశాంతంగా. లేకపోతే తలకాయలు ఆలోచన భక్తి పోతుంది, ప్లాన్లు ప్రారంభమవుతాయి. ఈ 50 లక్షలు 5 లక్షలు ఏం చేయాలి, 8 లక్షలు ఏం చేయాలి, భక్తి కాస్త ఎగిరిపోయేది మధ్యలో. మొత్తం తీసుకెళ్ళి గురువు గారికి ఇచ్చేస్తే ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ, మళ్ళీ అంట్లు తోలుస్తూ మళ్ళీ కూరగాయలు కట్ చేస్తూ దేవుడి సేవలో స్థిరంగా ఉండిపోతారు. అంటే డబ్బు దొరకగానే తోకాడించమాకండి. డబ్బు మీకోసం ఏటల్లా, ఆయన కోసం మీ దగ్గర ఇస్తారు. అది నాది అనుకున్నారంటే టప్ వాళ్ళ మాయలో పడిపోతారు. సో టైం అయిపోయింది. కాబట్టి ఆయన అన్నాడు, భగవద్గీతను మార్చమాకండి. భగవద్గీతని ఎప్పుడు చదివినా కూడా నేను భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను లేదా, సరిగ్గా అర్థం చేసుకుంటున్నా అంటే ప్రతీది కూడా దాన్ని అంటారు త్రికరణ శుద్ధి. మనోవాక్కాయ కర్మల ద్వారా ఆలోచనలన్నీ దేవుడి గురించి, మన మాటలన్నీ కూడా దేవుడి గురించి, మన పనులన్నీ కూడా దేవుడికి. ఎందుకంటే మనం ఇక్కడ పర్మనెంట్ కాదు, మనం ఇక్కడ దేవుడి పనులు చేయడం కోసం వచ్చాము. పనులు చేసుకుంటే చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం. ఆయన్ని మర్చిపోయి ఇక్కడ పనుల్లో పడ్డారంటే పుట్టడం చావడం. కాబట్టి ఇక్కడ సకామ కర్మ అంటారు. పుట్టడం చావడం ఎందుకంటే మీరు మీ కోరికలతో పనిచేస్తున్నంత వరకు మళ్ళీ శరీరం, వెనక చేసిన కర్మలతో ఈ శరీరం, ఈ జన్మలో చేసిన మళ్ళీ ఇంకో జన్మ, దాని అంటే సకామ కర్మ. అటు ఎప్పుడు కూడా మనం దేవుడి కోసం కొద్ది తెలివితేటలు ఉండాలి. మీరు అన్నం వండుతారు, దేవుడికి నైవేద్యం పెడతారు, చక్కగా సేవ చేసుకున్నారు. వండిన టైం అంతా కూడా భక్తి అయింది. వండిన దేవుడికి నైవేద్యం పెట్టారు. ఆ తర్వాత ఎవరు తింటారు? అది మీరు కూడా తినాలి. అంటే దేవుడు తినడం అయిపోయింది, ప్రసాదం మీద తింటారు. ఏంది ఇబ్బంది ఏంది? దేవుడికి పెట్టమంటే మాకేం మిగులుతుంది సార్? మీరు ఇల్లు కట్టుకుంటారు, చక్కగా దేవుడికి ఒక గది పెడతారు. ఆ గదిలో కూర్చొని మీరు భజన చేస్తారు, బాగుపడతారు. మిగతా ఇంట్లో ఉంటున్న అంత పెద్ద గది కట్టేవారని మీకు గుర్తుంటుంది. నేను దేవుణ్ణి ఇంటికి యజమానిగా పెట్టుకున్నాను. మీరు ఇంట్లో ఎక్కడో డ్రాయర్లో చోటు ఫోటో పెట్టుకుంటే మీకు ఏం నమ్మకం ఉంటుంది? దేవుడు యజమాని అని చెప్పి. యజమాని అంటే బెస్ట్ ప్లేస్ ఆయనకి. అదే మనం ఏదో సేవకుల్లాగా ఒక గది పెట్టుకుని దేవుడి సేవ చేసుకుంటాం. దిస్ ఈజ్ లైఫ్. కాబట్టి లౌకిక తత్వాన్ని అనుసరించి లోకము, కాలము, శాస్త్రము, ఆత్మ ఇవన్నీ కూడా శాశ్వతము. కాలం శాశ్వతం, అవిచ్ఛిన్నంగా కాలం నడుస్తూ ఉంటుంది. ఈ లోకం కూడా శాశ్వతం. మన శరీరాలు మారుస్తూ ఉంటాం, కానీ లోకం ఎప్పుడు ఉంటుంది? మీరు ఈ శరీరంలో వచ్చారు, వచ్చేదేమో ఇంకో శరీరం, కానీ ఈ లోకంలో మీరు ఉంటూనే ఉంటారు.
ఈ శరీరంలో ఉండకపోవచ్చు, ఇంకో రూపంలో ఉంటుంది, కానీ ఇక్కడ ఉండాల్సిందే. దేవుడి దగ్గర పోనంత వరకు అంటే ఇక్కడ ఉండే వెరైటీ ఇది శాశ్వతమే. కానీ మనం ఏ రోజుకు ఆ రోజు మారుస్తూ ఉండాలి ఇళ్ళు. ఇప్పుడు అమెరికాలో జన్మ, రేపు రష్యాలో జన్మ, రేపు కుక్క జన్మ, ఆ తర్వాత బల్లి జన్మ, పిల్లి జన్మ, ఇక్కడే ఉంటారు. శరీరాలు మాత్రం మారుతూ ఉంటాయి శాశ్వతంగా. కాబట్టి మనం ఇక్కడ ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే ఒక జన్మ భగవంతుడి భక్తి చేయాలి. నిరంతర పరిణామం, కాలం ఉన్న చోటల్లో ఎప్పటికప్పుడు మార్పులు, ఎప్పటికప్పుడు మార్పులు. ఈ విధంగా మన జ్ఞానం కూడా మారిపోతూ ఉంటుంది ఈ సంసారంలో ఉంటే. అంటే ఇంతకుముందు అంతా సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. టచ్ స్క్రీన్లు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఎన్ని కూడా మారుతూనే ఉంటాయి. ఎన్ని మారినప్పుడు ఇంకా మారదనడానికి లేదు, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తాడు. మారినటువంటిది ఆత్మ, కృష్ణుడు, వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం. అది దొరికేదాకా మనం ఎతుకుతూ ఉంటాం, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలని చెప్పి. జ్ఞానము పరివర్తనశీలమై ఉన్నది. ఒకవేళ నీవు ఇటువంటి తత్వమును అంగీకరించి అప్పుడు ఈ జీవులందరూ కాల ప్రభావంలో భౌతిక దేహాన్ని స్వీకరించవలసి ఉండను. నిరంతరము జన్మమృతు వ్యాధులు కొనసాగుతూనే ఉండను. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు దీనికి ఏం చదువుతున్నారు? ఉద్ధవ, నీకు ఇప్పుడు చెప్పిన ఉపదేశం అంతా కూడా జీవిత లక్ష్యాన్ని నేను నిరూపించుతున్నాను. అంటే ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రయత్నం చేయాలి. నా అభిప్రాయం ఒప్పుకొని ఎంతోమంది జైమిని ఋషి వంటి వారు కొందరు ఉన్నారు. నీవు వారి అవగాహనకు అనుకూలంగా ఉండి నా ఉపదేశాన్ని స్వీకరించో అప్పుడు ఏమవుతుంది చెబుతున్నాడు. జైమిని అభిప్రాయాన్ని అనుసరించి జీవులు సకామ కర్మలు చేస్తూ ఉంటారు. అతని సుఖ దుఃఖాలు కర్మఫలంగా లభిస్తూ ఉంటాయి. జీవులు తమ భోగానుభవాన్ని పొందడి లోకము, వారి సమయము, భోగప్రాప్తి, ఇవన్నీ జీవులు ఈ విధంగా వెతుకుతూనే ఉండిపోతారు. భౌతిక వస్తువులు, పరిస్థితులు తాత్కాలిక సత్యముగా చూచుట, ఈ జగత్తును మాయగా దర్శించుట. అంటే ఈ జగత్తుని 15వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఈ జగత్తుని ఏమన్నాడు? రిఫ్లెక్షన్ అన్నాడు. రిఫ్లెక్షన్ ఇక్కడ నిజం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం నిజం. ఇక్కడ ఉండే అన్ని తల్లిదండ్రులు, పిల్లలు, అంతా కూడా టక్ 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 మళ్ళీ అంతా కూడా కరిగిపోతుంది. కాబట్టి భౌతిక వస్తువులు, పరిస్థితులు తాత్కాలిక సత్యముగా చూచుట, లేదా భౌతిక జగత్తును మాయగా చూచుట, దానివల్ల ఇంద్రియ భోగం మీద విరక్తి అట్టి లౌకిక తత్వాన్ని అనుసరించి పూలమాలలు, చందనము, సుందర స్త్రీలు వంటి భోగవస్తు తాత్కాలికమైన సహజ ప్రవాహంలో శాశ్వతముగా నెలకొనుటకు సహాయపడను. ఒక స్త్రీ రూపం తాత్కాలికమైన భౌతిక జగత్తులో అందమైన స్త్రీలు అంటే తాత్కాలికం, కానీ ఉంటూనే ఉంటారు. కనుక శాస్త్రానుసారం సకామ కర్మను శ్రద్ధగా చేయడం ద్వారా మనిషి కాంత కనకములను జన్మజన్మలకు అనుభవింపవలసి వచ్చును. మనం ఇక్కడ ఈ బాగానే ఉన్నట్టుంటే అప్పుడు మనం ఇక్కడే మళ్ళీ సంపాదించుకో, మళ్ళీ ఆడదాంతో ఇరుక్కో, మళ్ళీ అయిపోతుంది తాత్కాలికం. మళ్ళా ఈ ప్రకారం ఇంద్రియ భోగం నిత్యమే, కానీ మన శరీరాలు మారుతూ ఉంటాయి. ఈ జన్మలో అనుభవిస్తాం,
చనిపోతాం, మళ్ళీ వచ్చేదంలో మళ్ళీ మనం పెళ్ళికి తయారవుతాం. అంతే. మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుని మీ అంతటి మీరు పెళ్లి చేసుకున్నారా? మీ వాళ్ళు బలవంతంగా చేశారా? మీరే చేసుకుని ఉంటారు. మీరు చేసుకోకూడదు అనుకున్నారా? ఇది మీరు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? చేసుకోకూడదు అనుకున్నారా? అందుకే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గట్టిగా భక్తి చేయాలి. అంటే మీరు గట్టిగా నిలబడలేకపోయారు. చెప్పాలా? వాళ్ళేదో వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి చేయడం పంపిస్తూ ఉంటారు. మీరు చెప్పాలి నిలబడి. ఏమవుతుంది? మా తాతగారు ఎక్కడికి పోయినారు, మా తాత ఎక్కడికి పోయినారు, నాకు పెళ్లి చేసి ఇక్కడ ఎందుకు ఇరికిస్తున్నారు అడగాలండి. ఏమో ఈ అమ్మాయి ఇంత గట్టిగా మాట్లాడుతుంది జ్ఞానంతో, అప్పుడు వదిలిపెడతారు. తెలుసా? మీరు గమనం ఉంటే వాళ్ళకి తెలిసి మీ నెత్తి మీద రుద్దుతారు. మరి పెళ్లి చేసుకో. అయిపోయి ఇంకా ఈరోజు ఆఖరి పారాగ్రాఫ్. ఈ జైమిని ఋషులు వీళ్ళంతా కూడా మన కర్మల్ని బట్టి జీవితం గడుస్తుంది, దేవుడితో సంబంధం ఏంది, ఏముంది, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటే ఆటోమేటిక్ అనుకుంటారు. లోకం యొక్క ఏర్పాటు సత్యము, అది మాయ కాదని చెప్పి వాళ్ళు పలుకుతారు. ఆత్మ యొక్క నిత్య రూపానికి సంబంధించిన జ్ఞానం వారికి అర్థం కాదు. నిజానికి జ్ఞానము పరతత్వం నుండి కాక వస్తుభేదం వలన కలుగునని వారు పలుకుతారు. కనుక జ్ఞానము నిత్యమైనది కాక పరిణామం, అంటే వాళ్ళంతా మన చదివే బీటెక్లు ఎంటెక్కులాగా ఈ జ్ఞానం మారుతూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఈ వాక్యమునందు దాగి ఉన్నటువంటి కల్పన ఏమనగా పరిణామరహిత సత్యం యొక్క నిత్య జ్ఞానం, అది ఆత్మ అనేది లేనే లేదు వాళ్ళకి. ఇంత పెద్ద పెద్ద చదువుకుని ఉంటారు, ఒక్కడు కూడా ఆత్మ ఉంది అనే ఎవరు మాట్లాడరు. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, కావాలి ఎమ్మెల్యే దగ్గరికి, మాకే క్లాస్ తీసుకుంటున్నాడు. నాన్న స్వామి జనాలు ఏంటంటే జనాలు వాళ్ళు దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు, ఆయన చెబుతున్నాడు దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు అని ఆయనకు దండం పెట్టాలి మనం. అంటే అనుభవించేవాడు ఎవడు ఈయన అనుభవించాలట. దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు కదా స్వామి, మన దేవుడిని ఆయన సేవ చేయడం గురించి మాట్లాడటం ఆయన ఫిలాసఫీ అది. మనకి దేవుడు ఉన్నాడు ఆయన ఇచ్చాడు అనుకోవడం కాదు, మనం ఇక్కడ దుఃఖాలు అనుభవిస్తున్నాం, మనకు ఆనందం కలగట్లేదు కాబట్టి నేను బతికే పద్ధతిలో ఏదో పొరపాటు ఉంది, తప్పు ఉంది. ఇక్కడ అదే చెబుతుంది. ఇక్కడ ఆత్మను తెలుసుకోవాలా, పరమాత్మను తెలుసుకోవాలా, అప్పుడు ఆ సంబంధం కోసం ప్రయత్నం చేయాలి. కేవలం దండం పెట్టి దేవుడే అంతా ఇచ్చాడు అని అంటున్నాడు. ఇక్కడ ఉండేటన్నీ కూడా కలప ఉంటుంది స్వామి, మనుషులు ఇల్లు కట్టుకోవడానికి, నీళ్లు ఉంటాయి స్వామి, మనుషులు తాగడానికి, అంతా మన కోసం అంట. అందుకని దేవుడికి దండం పెట్టాలంట, దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడని చెప్పి. అట్ట బతకాలని మీరు ఇక్కడ పుడుతూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇంకా మీరు నేను దేవుడికి సేవ చేసుకోవాలా, నేను దేవుడికి దాసుడిని, మమ్మల్ని కూర్చోబెట్టి ఏమి చదువుతున్నాడు తప్పు కదా. ఏమన్నా స్వాములు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెబుతారు వినడానికి ప్రయత్నం చేయాలి. కనుక జ్ఞానం అనేది మారుతూ ఉందంటే అది ఆత్మకి చెందినటువంటి జ్ఞానం కాదు. కనుక వారు త్యాగానికి కాక, మనకి ఆత్మజ్ఞానం కలిగితే మనలో సరళ జీవితం వస్తుంది, సాదా జీవితం వస్తుంది. కానీ వీళ్ళంతా కూడా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, కానీ భక్తి చేయని కారణంగా వాళ్ళు ఇంద్రియ భోగ మార్గానికే మళ్ళీ ఇంద్రియ భోగ మార్గం. ఆయన దేవుడు అంటున్నాడు, వైరాగ్యం కోసం ప్రయత్నం చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన సేవ చేయట్లేదు. ఇంకోటి అన్నాడు తమాషాగా, వాళ్ళు దేవుడు మాల తీసి మాకు ఇస్తారు స్వామి అంటే ఏదో
దేవుడి కంటే మేము ఎక్కువైనట్టు అదేంది మనం చెప్పేది ఏంది ఆయన అవునండి దేవుడి మాలు మాకు ఇస్తారు సార్, ఎమ్మెల్యే గారు వచ్చారంటే ఇస్తాం దేవుడి మాలు ప్రసాదంగా. కానీ ఆయన దాన్ని ఏమంటున్నాడు, దేవుడి మాలు పీకి పారేసి మాకు పెడతా సార్ అంటే దేవుడి కంటే మేము ఎక్కువ అయిందని ఆయన అన్నాం. మనం దేవుడి మాలు ఎందుకు ఇస్తామంటే నేను చెప్పేప్పుడు సార్ తాజాగా మాలు తెస్తే మేము మీకు ఇవ్వం సార్, అది ముందు దేవుడికి ఇస్తాం, ఆయనకి వేసిన మాలు తీసి మీకు ఇస్తాం. అది అప్పుడు ఆయన కొద్దిగా ఆలోచనలు పడ్డాడు. ఫ్రెష్ మాల్ మీకు ఇవ్వం సార్ మేము, ఫ్రెష్ మాల్ ముందు దేవుడికి పోతే ఆయన నుంచి తీసేసిన మాలు ఇస్తాడు. ఆయన అనుకోవడం ఆయన ఏదో గౌరవించేస్తున్నావు, దేవుడి మాలు పీకి పారేసి ఆయనకి ఇస్తున్నావు, నువ్వు నువ్వు బావిలో కూడా బతుకుతున్నావు, ఆ దేవుడి ప్రసాదం నువ్వు వాసన చూస్తే బాగుపడుతుంది ఇస్తుంటే ఆయనకు అర్థం కావట్లే అనమాట. ఆయన అంటున్నాడు ఏదో ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ దేవుడు ఆయనకి పెడుతున్నాడు, ఎమ్మెల్యే గారు రాగానే దేవుడు వాళ్ళు పీకి పారేసి ఆయనకి ఇస్తారంట, తప్పుగా స్వామి మీరు చేసేదంతా అంటాడు ఆయన. ఈయన ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను కొద్దిగా ఆయన చెప్పాడు నువ్వు తెలుసు అని చెప్పి, మీ మందిరానికి నేను 5,000 తగ్గించాను సార్, 2 స్లాబ్లు వేసాను మీకు అంటున్నాడు. ఆయన పేరు కావ్య కృష్ణారెడ్డి గారు. ప్రతి సంవత్సరం 20,000 ఇస్తాడంట. తర్వాత ల్యాండ్ అడిగాం, ల్యాండ్ అడిగితే మార్చిలో మీకు ఎంత కావాలి సార్ అన్నాడు. అంటే కనీసం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు, ఎందుకంటే ఇస్కాన్ పనులు పెరుగుతూ ఉంటాయి సార్, గెస్ట్ హౌస్ జనాలు వస్తూ ఉంటారు, రెస్టారెంట్ ఉంటుంది, తర్వాత గెస్ట్ హౌస్ ఉంటుంది, భక్తుల్ని ఆశ్రమం ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉండాలి, గోశాల ఉండాలి. ఏంటంటే కనీసం 2 ఎకరాలు, అంత కాస్ట్లీ ల్యాండ్ 2 ఎకరాలు ఎక్కడ ఇస్తాం సార్. ఆయన ఏం చేస్తాడు, 50 ఎకరాలు ఉంది, కాస్ట్లీ ల్యాండ్ అంటే 2 ఎకరాలు అంత దేవుడికి కాస్ట్లీ ల్యాండ్ అందుకని అంత ఇవ్వలేదు సార్. అదే దేవుడికి ఇప్పితే ఎవరికి ఇస్తాను నువ్వు. నేను మొత్తాన్ని మాట్లాడితే చక్కగా ఇక్కడి నుంచి ఎవరు పట్టుకుపోయేది లేదు కదా సార్, దేవుడు మీకు అంత 50 ఎకరాలు ఇస్తుంది, 2 ఎకరాలు ఇస్తుంది, కాస్ట్లీ ల్యాండ్ అంటారు. ఇంకా మాట అందరు వింటున్నారు కదా, అక్కడ మార్చిలో కనపడేది మాట్లాడదాం. మార్చికి పోస్ట్ పోన్ చేశాడు, ఏమవుతుంది మార్చిలో ఏమైనా లేఅవుట్ వేస్తాడు ఏం పడదు. జనాలు భలే మాట్లాడుతూ ఉంటారు. సగం భక్తుల దగ్గర విన్న తర్వాత మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు అతిథులు ఇస్తాడు. అంటే ఇక్కడ చెబుతుంది వాళ్ళు మళ్ళీ ఇంద్రియ భోగాలకే, ఈ ముక్తి స్థితిలో జీవుడు వాడికి ఎటువంటి భౌతిక ఇంద్రియాలను కలిగి ఉండడు కనుక ముక్తి అనేది మార్పురహిత స్థితిని పొందుట జీవుని సహజ కలాపాలని దుర్బలము చేయను అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎన్ని వదిలిపెడితే అట్లా, వదిలిపెడితే అట్లా. మనం వదిలిపెట్టి భగవంతుడికి నివృత్తి మార్గం, భౌతిక జగత్తును త్యాగము చేయుట, తరించుట పట్ల లక్ష్యం. కానీ లౌకిక తత్వవేత్తలకు ఇది రుచించదు. లౌకిక తత్వం యొక్క మాట వరుసగా అంగీకరించిన ఎవరు కూడా ఇంద్రియ భోగం జీవనకు ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎంత కష్టపడాల్సి వస్తుంది అని కూడా మనం గమనించవచ్చు. కనుక లౌకిక దృష్టిలో వైరాగ్యం అంటే ఎన్నిటి కోసం ప్రయత్నం చేయడం కంటే మీకు లిప్స్టిక్ కావాలా, నెయిల్ పాలిష్ కావాలా, ఫేస్ పౌడర్ కావాలా, మీరు హెయిర్ డై కావాలా, నానా రకాలు ఎందుకు వచ్చింది పక్కన పారేసి హరే కృష్ణ సరిపోతుంది. ఇది ఇక్కడ చెప్పేది. కాబట్టి ఈ సంసారంలో మనకి ఎండాకాలం ఏం కావాలి, గుడ్డలు, వానాకాలం ఏం కావాలా, మనం దాహం వేసినప్పుడు అంటే నారెంజ్ జ్యూస్ తాగాల, బత్తాయి జ్యూస్ తాగాల. మీరు వైరాగ్యం కలిగితే ఏదో ఒకటి దాహం తీర్చుకోవడానికి సరిపోయి అయిపోయింది అక్కడికి. లేకపోతే ఇంకా వెరైటీలు పడతాయి, అది కావాలి, ఇది కావాలి పిచ్చెక్కినట్టుగా. ఇప్పుడు ఇంకా కొత్త వెరైటీ ఏమన్నా ఉందంటే రక్తం తాగాల, బ్లడ్ తాగుతున్నారు. బ్లడ్ కూడా జ్యూస్ అంటే వాళ్ళకి. మాంసాహారులు రక్తం తాగుతారా?
మాంసాహార రక్తం ఇప్పుడు తాగుతున్నారు వాళ్ళంతా. డైరెక్ట్గా రక్తం తాగాడు. పిచ్చి విపరీతం అతిగా పోతున్నారు. వాడు ఇంతకుముందు చంపి వండేవాళ్ళు. గొర్రెను ఆ గొర్రె బాగుంది సార్, దాన్ని చంపండి అంటాడు వాడు. పాములు తింటున్నాడు, గొర్రెలు తింటున్నారు. ఒక ఆయన కుక్కని తీసుకొచ్చి కట్టేశాడు. ఆ తర్వాత వండి పెట్టమన్నాడు. వాళ్ళకి అర్థం కాల, వెయిటర్కి అర్థం కాల. కుక్క కట్టేసింది, ఆ కుక్కను వండి పెట్టి ఆయన కుక్కను ఆయనకు వండి పెట్టాడు. బయటకు వచ్చి నా కుక్క ఏదని మీరే కదా సార్ వండి పెట్టమన్నా. వాడు ఏం చేయాలో తెలియదు, అయిపోయింది కుక్క, ఫినిష్. అంటే అంతా గందరగోళం బతుకులు వీళ్ళది. కాబట్టి భక్తి మార్గం మన మిగతా. కాబట్టి జీవుడు జన్మ మృత్యు జరావ్యాధుల కష్టములు శాశ్వతముగా చిక్కుపడి ఉన్నాడు. ఈ అబద్ధపు సిద్ధాంతాల్ని మనం ప్రోత్సాహపరచరాదు. నియమిత అంటే ఎంత శరీరానికి నియమిత ఇంద్రియ భోగంలో జీవుడు తుట్టతుదకు ఆయన భోగాల్లోకి వెళ్ళిపోతే నరకానికి వెళ్తాం. మనం తగ్గించేసుకుని ఎంత అవసరం అంతవరకు బయటపడిపోతాం. కాబట్టి లౌకిక తత్వం విద్య అని జీవుని యొక్క నిజమైన స్వార్థం కృష్ణుడు స్వయంగా ఉద్ధవుడికి చెబుతున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.